మన డైట్ గురించి చేసేటప్పుడు కొంతమంది చేసే విమర్శలు ఏంటంటే డైట్ చేస్తే తాత్కాలిక ఫలితాలు వస్తాయి అని వాళ్ళ భ్రమలో ఉంటారు. వాళ్ళు ఆ భ్రమలనే ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి వాస్తవం కాదు. అసలు ఈ ప్రపంచంలో శాశ్వత ఫలితాలు అంటూ ఏముండవు. ఇప్పుడు మీరు చూసుంటారు, ఏదో ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు డయాబెటిక్ తగ్గిపోతుంది సరే మీ డైట్తో, తగ్గిపోతే శాశ్వతంగా మేమేం తిన్నా ఎట్లా తిన్నా విచ్చలుడిగా తిన్నా సరే తిరిగి రాకుండా ఉంటుందా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఒక అతను ఆహార అలవాటుతో కడుపులో నొప్పో జ్వరం లాంటి ఏదో తెచ్చుకున్నాడంటే మళ్ళీ దరిద్రపు అలవాటు కనుక మళ్ళీ తిరిగి కొనసాగించినప్పుడు అతనికి అనారోగ్యం కలుగుతుంది. అట్లానే డయాబెటీస్ అయినా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే, అంటే ఎలోపతి వాళ్ళు ఎలాగో తగ్గించలేరు, నేను ఏ స్టేజ్ వరకు తీసుకెళ్తానంటే డయాబెటిక్ మీకు వచ్చే ముందు రోజు వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, ఆ ముందు రోజు వరకు. అంటే అక్కడ నుంచి నిలబెట్టుకుంటూ మీ చేతిలో ఉంటుంది. ఇదివరకు మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారు. 150 కిలోమీటర్ స్పీడ్లో బైక్ నడిపి పడ్డారు ఎంతమంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, బైక్ నడపద్దు అంటలేదు, బైక్ నడపండి, కానీ 70 కిలోమీటర్ స్పీడ్లో పద్ధతిగా వెళ్ళమని చెప్తున్నాను. కుదరదు నేను 150 వెళ్తే ఖచ్చితంగా పడతారు. మనం మనుషులు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో జస్ట్ బికాజ్ ఒక 2 నెలలు డైట్ చేసాం, 3 నెలలు డైట్ చేసాం కాబట్టి నేను ఎంత తినాలా అవ్వను, ఏం చేసినా నాకు షుగర్ రాదు, ఇలాంటి సిస్టమ్స్ ఉండవు. మీకు తగ్గడానికి ఒక మార్గం.